ఈ వెహికల్ వచ్చేసి హోండా డియో BS6 వెహికల్ అనమాట. సో, కస్టమర్ బండి అయిపోయింది బ్రో చెక్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఇంజిన్ పట్టేసింది ఫుల్ ప్రకారంగా. సో, ఓపెన్ చేస్తే ఇంజిన్ అసలు చొక్కలేదు. మళ్ళా పాత ఆయిల్ మొత్తం డ్రైన్ చేసి అసలు ఉంటేనే కదా డ్రైవ్ చేయడానికి. ఏదో కొద్దిగా వచ్చిందనమాట. సో, పాత ఆయిల్ కొద్దిగా తీసేసి కొద్దిగా ఇంజిన్ అయితే కొద్దిగా క్లచ్ కార్డ్ ఓపెన్ చేసి ఇంజిన్ అయితే ఫ్రీ చేసి ఫ్రీ అయ్యింది కాబట్టి సో, ఇంకా ఏముంది జాగ్రత్తగా కొత్త ఆయిల్ వేసేయమన్నారు కస్టమర్. నేను చెప్పాను వేస్ట్ బ్రో అంటే లేదు కొత్త ఆయిల్ వేసేయండి అన్నారు. సో, ఆయన కోరిక మేరకు కొత్త ఆయిల్ వేసి మళ్ళా బండయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేశా. మళ్ళీ పట్టేసింది. పట్టేస్తే మళ్ళా ఫ్రీ చేసి, మళ్ళా బండి స్టార్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే వెహికల్ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత స్మోక్ అయితే లాస్ట్ వీడియో ఎండింగ్‌లో చూడండి. బట్ మీ అందరికి నేను చెప్పేదేంటంటే, మీ వెహికల్ కూడా ఇలా ఇంజిన్ సీజ్ అవ్వకుండా ఉండాలి. ఇంజిన్ లాంగ్ లాస్టింగ్ రావాలి. అది కావాలి, ఇది కావాలంటే ముందు మీరు ఇంజిన్ ఆయిల్ వేయాలి. ఇంజిన్ ఆయిల్ వేస్తే ఆ ప్రాబ్లమ్ ఉండదు. చూసారు కదా! ఈ వెహికల్ స్టార్ట్ చేస్తేనే ఏదో సైరన్ పొగలాగా వచ్చేస్తుంది. సో దయచేసి ఇంజన్ టైమ్ టు టైమ్ పోయండి. మన ఇన్‌స్టా పేజ్ గనుక ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి.